ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈరోజు రాలో చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వీడియోలో రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఫస్ట్‌గా ఈరోజు రా స్టార్టింగ్‌లోనే సామీ జైన్ అయితే రావడం జరిగింది రింగ్‌లోకి సామీ జైన్ వచ్చిన తర్వాత సామీ జైన్ ఏమంటారంటే వెల్కమ్ బ్యాక్ టు మండే నైట్ రా అని సామీ జైన్ అంటారు. అండ్ దాని తర్వాత సామీ జైన్ ఏమంటారంటే ఇంకో 5 రోజుల్లో నేను సౌదీ అరేబియాకి వెళ్ళబోతున్నాను. అక్కడ నేను నా టైటిల్ని డిఫెండ్ చేయబోతున్నాను బ్రాన్సన్ రీడ్ అండ్ చాడ్ గేబుల్కి. నన్ను చాలామంది అడిగినారు నీ టైటిల్ని ఎందుకు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో డిఫెండ్ చేస్తున్నామని. చూడండి, నాకు చాడ్ గేబుల్తో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నా భార్య ముందు నా పైన అటాక్ చేసిండు చాడ్ గేబుల్. అండ్ అలాగే బ్రాన్సన్ రీడ్ కూడా నా పైన అటాక్ చేసిండు. అందుకనే నేను ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేశాను. వీళ్ళిద్దరి పైన నేను రివెంజ్ తీసుకుంటానని సామీ జైన్ చెప్పిండు. వీళ్ళిద్దరిలో ఒకరు బిగ్ బాడీ ఉన్న పర్సన్ అండ్ ఇంకొకరు మ్యానిపులేట్ చేసే పర్సన్. బట్ నేను మాత్రం ఒక ప్యూర్ సోల్ పర్సన్ ముందు ఇవన్నీ ఏవి నిలబడవని మన సామీ జైన్ చెప్పిండు. సౌదీ అరేబియాలో విన్ అయ్యేది ఇంకెవరో కాదు, సామీ జైనే. సౌదీ అరేబియాలో కూడా స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్గా సామీ జైనే ఉంటారని సామీ జైన్ అయితే చెప్పిండు. అండ్ దాని తర్వాత చాడ్ గేబుల్ ఆల్ఫా అకాడమీ టీం మొత్తం అయితే వస్తారు. సో మన చాడ్ గేబుల్ చెప్తారు. చాడ్ గేబుల్ ఏమంటారంటే నేను మ్యానిపులేట్ చేస్తున్నానా, నేను మ్యానిపులేట్ చేసిన. చూడు సామీ జైన్, నేను నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు రస్సల్మేనియా 40లో ఆ టైటిల్ని గెలిచేవాడివి కాదు. నేను అసలు మ్యానిపులేట్ చేయను. నా వల్లనే నువ్వు టైటిల్ని గెలిచినావు, అది గుర్తుపెట్టుకో అని మన చాడ్ గేబుల్ సామీ జైన్తో అంటారు. అండ్ దాని తర్వాత చాడ్ గేబుల్ వాళ్ళ టీం మెంబర్స్ని అకిరా తోజావాని అండ్ మ్యాగ్జిన్ డూప్రిన్ని అండ్ ఓటీస్ని అయితే తిడతారు. అంటే బ్లేమ్ చేస్తారు. నువ్వు అంటే క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో విన్ కాలేదు, నువ్వు అకిరా తోజావా, నువ్వు బ్రాన్సన్ రీడ్తో ఫైట్ చేసినావు. బట్ బ్రాన్సన్ రీడ్కి డ్యామేజ్ చేయమని చెప్పినా నువ్వు డ్యామేజ్ చేయలేదని మన అకిరా తోజావాని తిడతారు. అండ్ ఓటీస్ను కూడా తిట్టేస్తారు. బట్ ఫ్యాన్స్ అయితే బూ చేస్తారు చాడ్ గేబుల్కి. అండ్ నెక్స్ట్ సామీ జైన్ మాట్లాడతారు. సామీ జైన్ ఏమంటారంటే చాడ్ గేబుల్, ఇది నీ కోసం కాదు, నీ వెనకాల ఉన్న నీ టీం మెంబర్స్ కోసం చెప్తున్నాను. మీరు ఎందుకు ఇంకా చాడ్ గేబుల్తో కలిసి ఉన్నారు? చూసారా చాడ్ గేబుల్ మిమ్మల్ని ఎలా తిడుతున్నారో. మీరు చాడ్ గేబుల్ని వదిలి వెళ్ళిపోండి, మీ పని ఏందో మీరు చూసుకోండి, చాడ్ గేబుల్తో అస్సలు ఉండకండి అని మన సామీ జైన్ చెప్తారు. అప్పుడు చాడ్ గేబుల్ ఆపేస్తారు. సో చాడ్ గేబుల్ ఏమంటారంటే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకు, నా గురించి మాట్లాడని మన చాడ్ గేబుల్ చెప్తారు. అండ్ నెక్స్ట్ సామీ జైన్ ఏమంటారంటే ఇవన్నీ కాదు, నువ్వు రింగ్లోకి రా, మన ఇద్దరం చూసుకుందామని సామీ జైన్ అంటారు. అప్పుడు చాడ్ గేబుల్ కూడా రెడీ అయిపోతారు, రింగ్లోకి అయితే వస్తారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సామీ జైన్ వర్సెస్ చాడ్ గేబుల్ మధ్య. ఈ మ్యాచ్ మధ్యలో అకిరా తోజావా, మ్యాగ్జిన్ డూప్రి, ఓటీస్ రింగ్ పక్కనే ఉంటారు. హెల్ప్ చేయమని అంటారు అకిరా తోజావా అండ్ ఓటీస్కి అండ్ మ్యాగ్జిన్ డూప్రికి చాడ్ గేబుల్. కానీ అకిరా తోజావా అండ్ మ్యాగ్జిన్ డూప్రి చాడ్ గేబుల్కి హెల్ప్ చేయరు. దాంతో చాడ్ గేబుల్కి కోపం వచ్చి రింగ్ దగ్గర నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోమని మన చాడ్ గేబుల్ మ్యాగ్జిన్ డూప్రికి అండ్ అకిరా తోజావాకి చెప్తారు. అండ్ ఓటీస్ పక్కనే ఉంటారు, ఓటీస్ హెల్ప్ చేస్తారనమాట. సో చాడ్ గేబుల్ సామీ జైన్ని రింగ్ బయట పడేస్తారు. అప్పుడు ఓటీస్ సామీ జైన్ పైన అటాక్ చేద్దామని చూస్తారు, చేయి లాబడతారు, బట్ అటాక్ చేయకుండా వదిలేస్తారు. అండ్ దాని తర్వాత చాడ్ గేబుల్ సామీ జైన్ని రింగ్లోకి తీసుకెళ్తారు. అండ్ ఫైనల్గా సామీ జైన్ మన చాడ్ గేబుల్కి ఎక్స్ప్లోడర్ కనెక్ట్ చేసి అండ్ దాని తర్వాత నెక్స్ట్ హలోవా కిక్కి వెళ్తారు. ఆ టైంలోనే ఓటీస్ వచ్చి సామీ జైన్ పైన అటాక్ చేస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓటీస్ సామీ జైన్ పైన అటాక్ చేస్తారని. కానీ సామీ జైన్ పైన ఓటీస్ అయితే అటాక్ చేయడం జరిగింది. అండ్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని చాడ్ గేబుల్ ఈ మ్యాచ్లో విన్ అవుతారన్నమాట. సో ఫైనల్లీ ఈ మ్యాచ్లో చాడ్ గేబుల్ అయితే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మనకి ఇయో స్కై ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. ఈ వీడియోలో ఇయో స్కై ఏమంటుందంటే నేను డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినప్పటి నుండి ఒక డామినెంట్ సూపర్ స్టార్గా ఉన్నాను. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ని కూడా విన్ అయినాను. అండ్ ఇప్పుడు నా ఫోకస్ అంతా క్వీన్ ఆఫ్ ద రింగ్ పైన ఉంది, నేను ఆ క్రౌన్ని గెలుచుకుంటానని ఇయో స్కై చెప్పింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ టైంలో మనకి బ్యాక్ స్టేజ్ నుండి కొన్ని సౌండ్స్ అయితే వినపడతాయి. ఆ సౌండ్స్ ఏంది అంటే ఎల్డబ్ల్యూఓ టీం మెంబర్ పైన ఎవరో అటాక్ చేయడం జరుగుతుంది. అది ఎవరు అనేది క్లారిటీ లేదు. మేబీ అది కార్లిటో కావచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీ ప్రకారం ఎల్డబ్ల్యూఓ టీం మెంబర్ పైన ఎవరు అటాక్ చేస్తుంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ కేఎల్ డెక్సన్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో ఈజీగా బ్రాన్ బ్రేకర్ విన్ అయినారు. స్పియర్ మీద స్పియర్ కనెక్ట్ చేసినారు. అండ్ అంతేకాకుండా అక్కడితో కోపం అయిపోలేదు, బ్రాన్ బ్రేకర్కి కోపం జల్లారలేదు. కేఎల్ డెక్సన్ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. స్టీల్ స్టెప్స్తో అటాక్ చేద్దామని చూస్తారు, బట్ అప్పుడే ఆడమ్ పియర్స్ అండ్ రెఫరీస్ వచ్చి ఆపేస్తారు. అయినా సరే చైర్ తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి కేఎల్ పైన అటాక్ చేస్తారు.
అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ స్ట్రెచర్ పైన కేల్ని తీసుకెళ్తూ ఉంటారు. అయినా సరే కోపం జల్లారదు. బ్రాన్ బ్రేకర్ మళ్ళొకసారి ఆ అంబులెన్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు యాడమ్ పియర్స్ అడుగుతారు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని బ్రాన్ బ్రేకర్ని అడుగుతారు. అప్పుడు బ్రాన్ బ్రేకర్ ఏమంటారంటే, ఇదంతా నీ వల్లనే చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో యాడ్ చేయలేదు, అందుకనే నేను ఇలా చేస్తున్నానని బ్రాన్ బ్రేకర్ చెప్తారు. అండ్ నెక్స్ట్ మనకి లైరా వాల్కెరే వర్సెస్ ఇయో స్కై మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ కన్నా ముందు బెక్కీ లించ్తో లైరా వాల్కెరే కలుస్తుంది. బెక్కీ లించ్ ఏమంటుందంటే, నువ్వు ఈరోజు నీ మ్యాచ్లో విన్ అవ్వగలవు, నువ్వు సౌదీ అరేబియాకి వెళ్ళగలవని బెక్కీ లించ్ లైరాని మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ఇయో స్కైని ఓడించి లైరా వాల్కెరియా ఫైనల్స్కి అయితే క్వాలిఫై అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇయో స్కై ఓడిపోతుందని, కానీ నిజంగానే ఇయో స్కై అయితే ఓడిపోయింది. ఈ మ్యాచ్లో లైరా వాల్కెరియా విన్ అయ్యింది. నిజంగా చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత లైరాకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఏమని చెప్తుందంటే, ఇంకొక స్టెప్ ఉంది, ఆ స్టెప్ నేను వేస్తే కంపల్సరీ నేను క్రౌన్ని విన్ అవుతానని లైరా వాల్కెరియా చెప్తుంది. సో ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో R-Truth అండ్ మిజ్ వీళ్ళిద్దరైతే కనిపిస్తారు. అండ్ వీళ్ళతో పాటుగా న్యూ క్యాచీ రిపబ్లిక్ అయితే ఉంటారు. అప్పుడు R-Truth చెప్తారు, న్యూ క్యాచీ రిపబ్లిక్ ఈ విధంగా ఫైట్ చేయాలని, ఇలా ఫైట్ చేయాలని మన R-Truth అయితే చెప్తారు. అండ్ అప్పుడు మిజ్ ఏమంటారు అంటే, నువ్వు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈరోజు మనకి మ్యాచ్ ఉంది జడ్జిమెంట్ డేతో, వాళ్ళు నెంబర్స్ గేమ్ ఆడతారు, సో మనం ఇంకా ప్రిపేర్ అవ్వాలని మన R-Truthకి మిస్ చెప్తూ ఉంటారు. అప్పుడు R-Truth ఏమంటారు అంటే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఈరోజు మనకి హెల్ప్ చేయడానికి ఆండ్రే ద జయాంట్ వస్తాడని మన R-Truth అయితే చెప్తాడు. మిజ్ అప్పుడు షాక్ అయిపోయి, ఆండ్రే ద జయాంట్ ఎందుకు వస్తారు, ఆండ్రే ద జయాంట్ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుందని మన R-Truthకి మిజ్ చెప్తారు. అయినా సరే R-Truth అదంతా ఏం పట్టించుకోరు. మిజ్ ఆండ్రే ద జాయింట్ని అంటే పైకి చూస్తూ సారీ ఆండ్రే ద జాయింట్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ మనకి డ్రాగనోవ్కి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో డ్రాగనోవ్ ఏమంటారంటే, గుంతర్ చాలాసార్లు నన్ను ఓడించినాడు, నాకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది గుంతర్తో అని డ్రాగనోవ్ చెప్తారు. అండ్ అక్కడికి రికోషెట్ వస్తారు. రికోషెట్కి డ్రాగనోవ్ కొంచెం సపోర్టివ్గా మాట్లాడతారు. అండ్ అప్పుడే బ్రాన్ బ్రేకర్ వచ్చి రికోషెట్కి సాలిడ్ స్పేర్ అయితే కనెక్ట్ చేస్తారు. నిజంగా ఈరోజు బ్రాన్ బ్రేకర్ చాలా కోపంలో కనిపించినారు. కనబడిన వాళ్ళందరిపైన అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ గుంతర్ది ఒక వీడియో చూపిస్తారు. ఈ వీడియో మనకి రా స్టార్ట్ కాకముందు వీడియో, అంటే అక్కడ ఫ్యాన్స్ ఎవరు ఉండరు. గుంతర్ ఏమంటారంటే, చాలామంది ఫ్యాన్స్ జే ఉసో గురించి మాట్లాడుతున్నారు, జే ఉసో వచ్చినప్పుడు చేతులు కిందికి పైకి అంటున్నారు. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ ఫ్యాన్ జే ఉసో గురించి మాట్లాడరు, ద రింగ్ జనరల్ గుంతర్ గురించే మాట్లాడతారని గుంతర్ చెప్పినారు. అండ్ నెక్స్ట్ మనకి ఆసమ్ ట్రూత్ వర్సెస్ జడ్జిమెంట్ డే మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మనకి జడ్జిమెంట్ డే మెంబర్స్ ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు, చీటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆసమ్ ట్రూత్కి హెల్ప్ చేయడానికి బ్రాన్ స్ట్రోమన్ అయితే వస్తారన్నమాట. ఆండ్రే ద జాయింట్ బ్రాన్ స్ట్రోమన్ అన్నమాట. బ్రాన్ స్ట్రోమన్ వచ్చి ఆసమ్ ట్రూత్కి హెల్ప్ చేస్తారు. ఆసమ్ ట్రూత్ ఈ మ్యాచ్లో విన్ అవుతారు. అండ్ అంతేకాదు ఈరోజు రాలో సోనియా డెవిల్ కూడా రిటర్న్ చేసింది, బ్యాక్ స్టేజ్లోనైతే కనిపించింది. అండ్ అంతేకాకుండా బ్యాక్ స్టేజ్లో లైరా వాల్కెరియా నడుచుకుంటూ వస్తుంది. అండ్ అక్కడికి బెక్కీ లించ్ కూడా వెళ్తుంది. బెక్కీ లించ్ కంగ్రాచులేషన్స్ చెప్తుంది లైరా వాల్కెరియాకి. అండ్ బెక్కీ లించ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ లివ్ మోర్గన్ వస్తుంది అన్నమాట. లివ్ మోర్గన్ లైరా వాల్కెరియా పైన అటాక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రాన్సన్ రీడ్ సామీ జైన్ దగ్గరికి వెళ్తారు. బ్రాన్సన్ రీడ్ ఏమంటారంటే, నేను నీ పైన అటాక్ చేస్తాను, భయంకరంగా కొట్టేస్తాను సౌదీ అరేబియాలో, అండ్ నేను నిన్ను ఓడించి నిన్ను పిన్ చేసి న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతానని బ్రాన్సన్ రీడ్ అయితే సామీ జైన్తో అంటారు. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి బ్రాన్సన్ రీడ్ వెళ్ళిపోతారు. ఓటిస్ వస్తారు. ఓటిస్ వచ్చిన వెంటనే సామీ జైన్ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నా పైన అటాక్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదని సామీ జైన్ చెప్తారు. అప్పుడు ఓటిస్ సారీ, నేను నీకు సారీ చెప్తున్నానని ఓటిస్ చెప్తారు. అండ్ సామీ జైన్ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ సామీ జైన్ ఏమంటారంటే, నువ్వు చాట్ గేబుల్ మాటల్ని పట్టించుకోకు, నీ పని ఏదో నువ్వు చేయి అని ఓటిస్కే చెప్తారు సామీ జైన్. అండ్ నెక్స్ట్ లివ్ మోర్గన్ అండ్ బెక్కీ లించ్ మధ్య ఒక సెగ్మెంట్ అయితే జరుగుతుంది. ఈ సెగ్మెంట్లో బెక్కీ లించ్ ఏమంటుందంటే, నేను 10 సంవత్సరాలుగా చాలా రికార్డ్స్ అయితే సంపాదించినాను ఈ డబ్ల్యూడబ్ల్యూలో, నేను స్టిల్ ఛాంపియన్గా ఉన్నానని బెక్కీ లించ్ చెప్తుంది. అండ్ ఇప్పుడు లివ్ మోర్గన్ ఏమంటుందంటే, నాకు కావాల్సింది రికార్డ్స్ కాదు, నా రివెంజ్ టూర్ కంప్లీట్ కావాలి, ఈ సౌదీ అరేబియాలో నీ పైన అటాక్ చేస్తాను, నిన్ను చిత్తుగా ఓడిస్తాను, అండ్ నేను న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అవుతానని లివ్ మోర్గన్ అయితే చెప్తుంది. అండ్ అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే రింగ్లోకి రా, మన ఇద్దరం చూసుకుందామని బెక్కీ లించ్ అంటది. లివ్ మోర్గన్ కూడా రింగ్లోకి వచ్చినట్టే వస్తుంది, రింగ్ ఎక్కుతుంది. అండ్ మళ్ళీ రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోదామని చూస్తుంది. వెళ్తూ ఉండగా లివ్ మోర్గన్ ఏమంటుందంటే,
నువ్వు సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ దాకా వెయిట్ చేయి, ఇంకొక 5 days వెయిట్ చేయి, అప్పటిదాకా ఏడుస్తూ ఉండు, నేను సౌదీ అరేబియాలో నేను ఓడించి ఆ ఛాంపియన్షిప్ నేను తీసుకుంటా అని లివ్ మోర్గన్ అయితే చెప్తుంది. ఇక్కడతో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ లాకర్ రూమ్లో జడ్జిమెంట్ డే మెంబర్స్ కనిపిస్తారు. సో అప్పుడు డేమియన్ ప్రీస్ట్ అంటారు, ఏమైంది మీరు మ్యాచ్లో ఎందుకు విన్ కాలేదు? సరే మీరు మ్యాచ్లో విన్ కాలేదు కదా, మీలో ఒకరు వెళ్ళి యాడమ్ పియర్స్తో మాట్లాడండి, నెక్స్ట్ వీక్ రాలో బ్రాన్ స్ట్రోమన్తో మ్యాచ్ బుక్ చేయమని యాడమ్ పియర్స్తో వెళ్ళి మాట్లాడండి అని డేమియన్ ప్రీస్ట్ కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి మెడికల్ రూమ్లో న్యూ డే మెంబర్ జేవియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ అయితే కలుస్తారు. అక్కడ ఉన్న డాక్టర్ మన జేవియర్ వుడ్స్కి చెప్తారు, నువ్వు మెడికల్లీ క్లియర్ అయిపోయినావు, ఇన్ రింగ్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చని జేవియర్ వుడ్స్కి చెప్తారు ఆ డాక్టర్. అండ్ వాళ్ళిద్దరు హ్యాపీ అయిపోతారు. అక్కడ కోఫీ కింగ్స్టన్ యాడమ్ పియర్స్కి చెప్పొస్తా అని అక్కడ నుండి వెళ్తారు. అండ్ నెక్స్ట్ వెంటనే అక్కడికి కెరియన్ క్రాస్ అండ్ స్కార్లెట్ అయితే వస్తారు. కెరియన్ క్రాస్ ఏమంటారంటే, నువ్వు మా టీంలో జాయిన్ అవ్వు, నీకు ముందు ముందు మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి అన్నట్టుగా మన న్యూ డే మెంబర్ జేవియర్ వుడ్స్కి చెప్తారు కెరియన్ క్రాస్. ఇప్పుడు జేవియర్ వుడ్స్ కూడా కొంచెం ఆలోచిస్తారు, మేబీ కాఫీ కింగ్స్టన్ నుండి దూరం అయినా అవ్వచ్చు జేవియర్ వుడ్స్ అండ్ కెరియన్ క్రాస్తో కలవచ్చు. అండ్ నెక్స్ట్ రా అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, జేవియర్ వుడ్స్ కెరియన్ క్రాస్తో కలుస్తారా కలవరా అని. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ ఫెటల్ 4-way ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. జోయీ స్టార్క్ అండ్ షైనా బేజ్లర్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ కటానా చెన్స్ అండ్ కేడెన్ కార్టర్ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ అండ్ ఐవీ నైల్ మధ్య ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో జోయీ స్టార్క్ అండ్ షైనా బేజ్లర్ అయితే విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో జే ఉసో వర్సెస్ గుంతర్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో జే ఉసో బాగానే ట్రై చేసినారు, బట్ జే ఉసో ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. గుంతర్ ఈ మ్యాచ్లో విన్ అయినారు. సో ఫైనల్స్కి క్వాలిఫై అయిపోయింది గుంతర్ అన్నమాట. గుంతర్ మనకి నెక్స్ట్ స్మాక్డౌన్లో తామా టోంగా వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య ఎవరు విన్ అయితే వాళ్ళు సౌదీ అరేబియాలో మన గుంతర్తో ఫైట్ చేస్తారు.